రాసిన రామ 1970లో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. తెలుగు కవులలో మొట్టమొదటి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన రాసిన విశ్వంబర అనే రచనకు 1988లో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. తెలుగు కవులలో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన రెండవ తెలుగు కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. రావూరి భరద్వాజ. ఏంటి అశ్విత, ఆన్సర్ షీట్లో ఏమీ రాయలేదు? మోదీ గారు చెప్పారని రాయలేదు. నీకు మోదీ గారు ఏం చెప్పారు? కాదు దీక్ష, మోదీ గారు ఏం చెప్పారంటే క్లీన్ అండ్ నీట్గా ఉంచమన్నారు, అందుకే ఏమీ రాయలేదు. కష్టం అంటే నీకు తెలుసా? ఓ, ఎందుకు తెలీదు? ఒక కష్టం గురించి చెప్పు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కమ్ముకొస్తున్న నిద్రను ఆపుకుంటూ సార్ చెప్పే పాఠాలను విన్నట్లుగా నటించడం. కష్టం అష్ట కష్టాల మధ్యలో ఉన్న తేడా ఏమిటో చెప్పు. కష్టం అంటే పొద్దున్న స్కూల్కు వెళ్ళే సమయానికి వర్షం పడి ట్యాంక్ నిండిపోవడం. ఇప్పుడు నేను తెలుగులో కవిత చెప్తున్నాను. నా తెలుగు గొప్పతనం. పుడమి జడలో పరిమళ పదకుసుమం, విశాల జగత్తులో ప్రశాంత భావసంద్రం, హరివిల్లరుగని మనోహర మధువర్ణం మధురిమ లిఖితం, కమనీయ వచనం మన హృదయ సంధాన భాషణం, మధురమైన రాగం రమణీయ శ్రవణం, నా ఎద పలికే సాహిత్య గాన గంధర్వ రాగం. ఇదే నేను తెలుపగలిగే నా తెలుగు గొప్పదనం. ప్రయత్నిస్తాను. చక్కని పలుకుబడులకు నిడికారములకు తెలుగు భాష ఏ పుట్టినిల్లు. తమిళం, సంస్కృతం, పారసీ మొదలైన భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలే దేశ భాషలందు తెలుగు లెస్స అనడం ఆశ్చర్యం కాదు. తరిపి వెన్నెల జిలుగు పునుగు జివ్వాది ఆమని పూల వలుపు, కస్తూరి పరిమళాలు అన్ని కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష. అహంభవం ఏకారం, అహంకారం. వందనం ఏకారం, నమస్కారం. ఏనుగు అరుపు ఏకారం, ఘీంకారం. లెక్కల్లో కారం ఏకారం, గుణకారం. కీడు చేసే కారం ఏకారం, ఉపకారం. అపకారం. స్త్రీలు ఇష్ట